32వ వార్డు సమస్యలపై ప్రజలతో కలిసి కమిషనర్కి వినతి పత్రం అందించిన బీజేపీ బద్వేల్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య. బద్వేల్ పట్టణ 32వ వార్డు కుమ్మరి కొట్టాలలోని బీసీ కాలనీ ప్రజల సమస్యలను బీజేపీ బద్వేల్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో వార్డులోని సమస్యలను బద్వేల్ మున్సిపల్ కమిషనర్కు తెలియజేస్తూ బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయాలని, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, చిన్నపిల్లలు చదువుకోవటానికి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, వీధి లైట్లతో సమస్యగా ఉందని, అదేవిధంగా 4 ఎకరాల శ్మశాన స్థలాన్ని ప్రభుత్వం ఏనాడో కేటాయించినా అందులో తమకు హక్కు లేదని చెప్పి దూదేగుల కులస్తులకు అడ్డుపడటం జరుగుతోంది. పై విషయాలన్నీ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొని రాగా కమిషనర్ కూడా క్షేత్రస్థాయిలో బీసీ కాలనీలో పర్యటించి మీ సమస్యలను తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 30-40 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము. మాకు రోడ్డు పట్టించుకోలేవు, సిమెంట్ రోడ్లు లేవు. మొన్న వాళ్ళు వేసారు, కొద్దిగా వేసుకోపోయినారు. మన వేసే ఉన్నది కాంట్రాక్ట్ మా కంచరు మానుకున్నాడు, వేయటం లేదు. ఆ కంకర సిమెంట్ వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళే తినేసారు. ఆ డబ్బులు కూడా వాళ్ళు పెట్టుకున్నారు, కమిషనర్ వాళ్ళు చెప్పుకున్నారు, పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మాకు రోడ్లు ఎవరిని ఒక ఆఫీసరు మా దావ రావంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు ఏమంటే రోడ్డు బైక్ లేదు, బైక్ వచ్చి రావంటే భయపడుతున్నారు. రోడ్డు కింద తగ్గులు మిట్టలు ఉన్నాయి కాబట్టి అడి మాదిరిగా అయిపోయింది మా కుమ్మరగొట్టాలం 32వ వార్డు. 10 నాయకులు వచ్చారు, 10 గోవిందరెడ్డి వచ్చాడు, లత్తు వచ్చారు, అందరూ వచ్చారు. ఏం పట్టించుకోవాలి, మాకు తెలియలేదు. అందు కాబట్టి ఇప్పుడు మన బీజేపీ తరఫున కాబట్టి కమిషనర్ చెప్తాను కూడా మాకు నీళ్లు వసతి ఒకటి ఉంది, కరెంటు, రోడ్డు, జన్షేడు, సైడ్ కాలువలు అదొకటి చేస్తే మాకు సార్ మీ సమస్య తీరేంత వరకు భారతీయ జనతా పార్టీ వరకు ఉంటాం. బద్వేల్ పట్టణ ప్రజలందరికీ ఈరోజు 33వ వార్డు గ్రామ ప్రజలు 33 వార్డు గ్రామ ప్రజలు మన మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. వారి సమస్యలపైన మరి అందరూ వాళ్ళ విన్నవించడం కూడా జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ రోడ్లు లేవు, తర్వాత కరెంటు సమస్యలు, నీటి సమస్యలన్నీ మన కమిషనర్ గారికి ఆయన కూడా సానుకూలంగా స్పందించి రేపు సమయంలో ఆయన మా ప్రాంతాన్ని కూడా విజిట్ చేస్తారని ఆయన మాకు హామీ ఇచ్చారు. 2వ తారీఖున రేపు మంగళవారం రోజున ఆయన వచ్చారని చెప్పాడు. మాకు 7 గంటలకు ఆయన ఖచ్చితంగా మాకు సహకారం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మేము అందరము ఈ 32వ వార్డు గ్రామ ప్రజలందరూ వీరందరూ ఈ బీజేపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ వచ్చి మేము ఆ సమస్యలకు కృషి చేస్తాం. మేము అందరం కలిసి మా పార్టీ అందరం వచ్చాము ఇక్కడికి. మా కార్యదర్శులు, తర్వాత అయితే కుప్పాల నరసింహ గారు బీజేపీ సీనియర్ నాయకులు, అలాగా సనమాల బాలచెన్నమ్మ గారు కార్యదర్శి గారు, నేను బద్వేల్ టౌన్ బీజేపీ అధ్యక్షుడిగా నేను వచ్చాను. అలాగే మా కార్యదర్శి తిరుపతి రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారి తరఫున వాళ్ళ బంధువులందరూ ఆ సమస్యల మీద పోట్లాడడానికి సార్ను విన్నవించడానికి వచ్చాము. మా సమస్యలు తీర్చకపోతే తర్వాత కార్యక్రమం మళ్ళీ చెప్తాం, ఇప్పుడేముండదు. ఖచ్చితంగా మేము బీజేపీ తరఫున మన బద్వేల్ టౌన్ లో ఏదైనా సమస్య వరకు పార్టీ భారత్ మాతాకి భారత్ మాతాకి అప్పుడే లైవ్ లో కలిపి మా తప్పుడే 2 నిమిషాలకి బండి పంపించాను. ఫోన్ నెంబర్ రాసింది, ఫోన్ నెంబర్ ఇంకా ఒక నెంబర్ రాయండి. పెట్టి సాగదు సార్, మాకు చాలా ఇష్టం పెట్టింది. చేతులు మంచి
ఇప్పుడు